గురువాయుపురాధీశం విష్ణుం నారాయణం హరిం వాసుదేవం జగన్నాథం కృష్ణం వందే జగద్గురుం. నారాయణీయంలోని 41వ దశకంలో ఉన్నాం. గోపికల ఆనందహేళ. వ్రజేశ్వరశౌరివచో నిశమ్య సమావ్రజన్నధ్వనిభీతచేతాః. వ్రజేశ్వరశౌరివచో నిశమ్య సమావ్రజన్నధ్వనిభీతచేతాః. నిష్పిష్టనిశ్శేషతరుం నిరీక్ష్య కంచిత్ పదార్థం శరణం గతస్త్వాం. ప్రభు, వసుదేవుని మాటలు పాటించి త్వరగా వచ్చుచున్న నందగోపునకు త్రోవలో ఒక భీకరమైన కళేబరము కనిపించి చనిపోయిన పూతన. అది కింద పడినందువలన పెద్ద పెద్ద చెట్లు అనేకము కుప్పగూలి నుగ్గునుగ్గైపోయాయి. అందువలన నందుడు చాలా భయపడి పరమాత్మకు నిన్ను శరణు పొందాడు. నిశమ్య గోపీ వచనాదుదంతం సర్వేపి గోపా భయ విస్మయాంధాః. త్వత్పాతితం ఘోర పిశాచ దేహం దేహుర్విదూరేథ కుఠారకృతం. గోపికల మాటల వలన పూతన విషయమంతయు గోపాలులకు తెలిసింది. అందువలన వారు మహాభయ విస్మయములతో మునిగిపోయారు. తరువాత భీకరమైన ఆ పూతన శరీరమును గొడ్లండ్లచే నరికి గోకులమునకు చాలా దూరమును దహనం చేశారు. త్వత్పీతపూతస్తన తచ్చరీరాత్ సముచ్చలన్నుచ్చతరో హి ధూమః. శంకామధాదాగరవక్కిమేష కిం చాంతనో గౌకులమోహీ సవేతి. స్వామి, నీవు స్తన్యము త్రాగుటచే పవిత్రమైన పూతన యొక్క శరీరము కాలిపోవుచున్నప్పుడు సువాసనతో నిండిన పొగలు అంతటను క్రమ్ముకొన్నాయి. ఆ పొగలను చూసి అక్కడి వారు ఇది అగరు ధూపమా, చందన ధూపమా, లేక గుగ్గిలపు ధూపమా అను శంకకు గురైనారు. మదంగ సంగస్య ఫలం న దూరే క్షణేన తావద్భవితామపి స్యాత్. ఇచ్చుల్లపన్ వల్లవతల్లజేభ్యస్త్వం పూతనామాతనుధాహ సుగంధిం. దేవా, నా యొక్క శరీర స్పర్శ కలిగినచో ఫలితము దాని వెంటనే లభిస్తుంది. ఇట్టి సత్ఫలితము మీకు కూడా త్వరలో కలుగును అని గోపికా స్త్రీలకు చెప్పుచున్నట్లు పూతన శరీరమునంతయు నీవు పరమ సుగంధభరితంగా చేశావు. చిత్రం పిశాచ్యానహతః కుమారశ్చిత్రం పురైవాకసి శౌరిణీ చౌరినేదం. ఇది ప్రశంసన్ కిల గోపలోకో భవన్ముఖా లోకరసే న్యమాంక్షీ. కృష్ణ, పాలపిశాచమైన ఈ పూతన శ్రీకృష్ణుని చంపలేకపోవడం చాలా విచిత్రంగా ఉన్నది. ఇటు ఉపద్రవము కలుగునని వసుదేవుడు ముందుగానే చెప్పుట కూడా చాలా అద్భుతమైన విషయము అని గోపికలు ఒకరితోనొకరు చెప్పుకొనుచు నీ దివ్య ముఖమును సందర్శింపవలనని కుతూహలంతో తహతహలాడారు. దినే దినే చ ప్రతివృద్ధ లక్ష్మీ రక్షీణ మాంగళ్య శతో వ్రజోయం. భవన్నివాసాదయి వాసుదేవ ప్రమోద సాత్ర పరితో విరేజే. వాసుదేవా, నీవు నివసించుట వలన గోకులమున ఐశ్వర్యము దినదిన ప్రవృద్ధము కాసాగినది. మంగళకార్యములకి అనేకము వరుసగా జరుగుతున్నవి అని గోకులమున ఉన్నవారందరూ అమితమైన సంతోషమును అనుభవింపసాగారు. గృహేషు తే కోమల రూపహాసమిధ కథా సంకులితాః కమనీయః. వృత్తేషు కృత్యేషు భవన్నిరీక్షా సమాగతాః ప్రజహమత్యనందన్. స్వామి, గోకులమందున్న గోపికలు తమ ఇండ్లలోనున్నప్పుడు నీ సుందర రూపమును, నీ చిరునవ్వును గురించి కథలుగా చెప్పుకొనసాగారు. తమ ఇంటి పనులు త్వరగా ముగించుకుని నిన్ను చూచుటకై ఆరాటంతో వచ్చుచూ ప్రతిదినము సంతోషము మునిగిపోవచున్నారు. అహో కుమారో మయి దత్త దృష్టిస్మితం కృతం మాం ప్రతివత్సకేన. అహో కుమారో మయి దత్త దృష్టిస్మితం కృతం మాం ప్రతివత్సకేన. ఏహి మామిత్యుపసార్య పాణిం త్వయీష కిం న కృతం వధూభిః. స్వామి,
గోపికలు ఒకరితోనొకరు ఈ చిన్నారి నా వైపే చూస్తున్నాడు, నన్ను చూసే నవ్వుతున్నాడు అని మాట్లాడుకుంటూ కన్నయ్య బంగారు కొండ నేను ఎత్తుకుంటాను రా అని ఆ శిశువు వైపు చేతులు చాచుతున్నారు. ఇట్లు వారు అనేక విధములుగా ఆ శిశువుతో ముద్దు ముచ్చటలు సలుపుచూ తమ అనురాగములను ఆయనపై కుమ్మరించుచున్నారు. ఆత్మీయుల గానాల సేతలకు హద్దులే ఉండవు కదా. భవద్వపుస్పర్శన కౌతుకేన కరాత్కరం గోపవధూజనేన నీతస్త్వమాతామ్ర సరోజమాలావ్యాలంబిలోలంబతులామలాసీ నీతస్త్వమాతామ్ర సరోజమాలావ్యాలంబిలోలంబతులామలాసీ. స్వామి, అతి సుకుమారముగా మనోహరంగానున్న నీ శృతిమెత్తని శరీరమును స్పృశించుచు ఆనందింపవలనని గోపికలు తహతహలాడుచూ నిన్ను చేతులలోనికి తీసుకొనుచున్నారు. ప్రభు, అప్పుడు నీవు ఎర్రని తామర పువ్వుల మధ్య తిరుగాడుచున్న తుమ్మెద వలె విరాజిల్లుచున్నావు. విపాయయంతి స్తనమంగకం త్వాం విలోకయంతి వదనం హసంతి దశాం యశోదా కథమాం న భేజే సతాదృశ పారి హరే గదాన్మాం. నువ్వు ఆనందమూర్తి, నీ తల్లి అయిన యశోదాదేవి నిన్ను తన ఒడిలో చేర్చుకుని స్తన్యమునిచ్చుచు నీ సుందర ముఖమును చూచి ఆనందించుచు మధురమైన భావనలో తేలిపోవుచుండేది. అట్టి శ్రీహరి, నా రోగములను తొలగించి నన్ను రక్షింపుము. మంగళం భగవాన్ విష్ణు మంగళం గరుడధ్వజ మంగళం పుండరీకాక్షో మంగళాయతనో హరి సర్వ